హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టెలా టాక్స్ మనీ. నేను మిస్ స్టెలా. మన మహిళలందరికీ ఫైనాన్షియల్ ఫ్రెండ్ లాంటిదాన్ని. ఫైనాన్షియల్ లిటరసీని సులభంగా ఫన్గా చెప్పడమే నా లక్ష్యం. ఇవాళ 3వ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ టాపిక్ నెలసరి ఆదాయాన్ని లైఫ్లో అవసరమైన వాటికి ఎలా కేటాయించాలి అనేది. అంటే ఏం లేదండి, బేసిక్గా బడ్జెట్ ఎలా తయారు చేసుకోవాలి అని. కానీ ఒక చిన్న ట్విస్ట్. ఈసారి మనం జస్ట్ ఆర్డినరీ బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు. మనం జపాన్ నుండి వచ్చిన కకేబో అనే మెథడ్ గురించి నేర్చుకుందాం. అరే, కకేబో ఎందుకు అంత స్పెషల్? ఎందుకు ఇది సాధారణ 50-30 రూల్ కంటే బెటర్ అని క్యూరియాసిటీగా ఉందా? అయితే లెట్స్ గో, నేర్చుకుందాం మనం. ఇది కేవలం నంబర్స్, పర్సంటేజెస్ మాత్రమే కాదు. ఇది మన డబ్బుతో మన మనస్సు మధ్య రిలేషన్షిప్ బిల్డ్ చేస్తుంది. నేర్చుకోవడానికి మీరు రెడీనా? ఈ వీడియోను నేను 3 భాగాలుగా విభజిస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో మనం కకేబో అంటే ఏమిటి, ఎందుకు ఇది స్పెషల్ అనేది చూద్దాం. రెండవది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకుందాం. మూడవది నేను ఒక ఎగ్జాంపుల్ వాడి చూపిస్తాను మీకు. సేమ్ మీరు నాతో పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో 3 పార్ట్స్ని మీరు తప్పకుండా చివరి వరకు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ఫస్ట్ పార్ట్. కకేబో అంటే ఏంటి అనేది చూద్దాం. 1904వ సంవత్సరంలో జపాన్లో మొదటి మహిళా జర్నలిస్ట్ హనీ మొటోకో రూపొందించిన మంచి ఇంటి ఖాతా పద్ధతి. పెన్ పేపర్తో చేసే సింపుల్ మెథడ్ డబ్బు ఖర్చు చేసేటప్పుడు మైండ్ఫుల్గా ఆలోచించేలా చేస్తుంది. ఎందుకు ఇది ఇంత స్పెషల్ అంటే, ఇది మనకి ప్రతి ఖర్చును పెన్నుతో రాసుకోవటానికి నేర్పిస్తుంది. దీనివల్ల ఎక్కువ అవేర్నెస్, ఇంపల్స్ బయింగ్ తగ్గుతుంది. తర్వాత నెల మొదట మనల్ని 4 ముఖ్యమైన ప్రశ్నలు అడగటం నేర్పిస్తుంది. దీనివల్ల మనకి గోల్స్ క్లియర్ అవుతాయి. మూడవది ఖర్చులను కేటగిరీస్గా విభజిస్తుంది. గిల్ట్ లేకుండా మనం ఎంచుకున్న విషయాలపై ఖర్చు చేయొచ్చు. నాలుగవది నెలాఖరున రిఫ్లెక్షన్, చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మన అలవాట్లు మెరుగవుతాయి. చాలామంది ట్రై చేసిన తర్వాత వారి సేవింగ్స్ 20-30% పెరిగిందని చెప్తున్నారు. మహిళలకు చాలా బాగా సూట్ అవుతుంది. నేను దీనిని 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. చాలా బాగా ఉపయోగపడింది. నేను ఎక్కడైతే అనవసరమైన ఖర్చులు చేస్తున్నానో దాన్ని నేను టైట్ చేసి నా సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగాను. సో ఇప్పుడు ఇంత మంచి కకేబో మెథడ్ని స్టెప్ బై స్టెప్ చూద్దామా? మీరు రెడీనా? లెట్స్ గో టు పార్ట్ 2. చేసే ముందు మిమ్మల్ని మీకు మీరు 4 ప్రశ్నలు వేసుకోండి. ఈ నెల ఆదాయం ఎంత వస్తుంది? ఎంత సేవ్ చేయాలి? ఎంత స్పెండ్ చేస్తాను? నా మనీ హ్యాండ్లింగ్ ఎలా మెరుగుపరచుకోవచ్చు అనేవి. ఇవి రాను రాను మనకి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవటం చాలా ఈజీ అవుతుంది. మొదటిసారి కష్టమే, నేను ఒప్పుకుంటాను. బట్ ఎనీవే, స్టెప్ 1లో మీరు నెట్ ఇన్కమ్ రాసుకోండి. అంటే మీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఆదాయాన్ని చక్కగా రాసుకోండి. ఒకవేళ మీకు ఒక ఆదాయాన్ని మించి వేరే ఆదాయాలు ఉంటే అవన్నిటిని యాడ్ చేసి నెట్ ఆదాయాన్ని రాసుకోండి. స్టెప్ 2, మీ సేవింగ్ గోల్స్ని క్లియర్గా రాసుకోండి. ఉదాహరణకి మీకు ఒక కార్ డౌన్ పేమెంటా, ఇల్లు డౌన్ పేమెంటా, బంగారం కొనాలా, లేదా ఒక ట్రిప్కి వెళ్ళాలా, లేదా ఇంటికి వస్తువు కొనాలా అనే ఏదో ఒక గోల్ని గురించి మీరు మనీ సేవ్ చేయడం చేస్తూనే ఉంటారు. సో ఆ మనీ టోటల్ గోల్ ఎంత ఉందో మీరు రాసుకొని దాన్ని 12 నెలల కింద డివైడ్ చేస్తే మీకు ప్రతి నెల ఎంత సేవ్ చేయాలనే గోల్ వస్తుంది. అది మీ సేవింగ్స్ గోల్. స్టెప్ 3, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి తప్పని ఖర్చులు. అంటే ఇంటి అద్దె, హోమ్ లోన్ ఈఎంఐ, కార్ లోన్ ఈఎంఐ, స్కూల్ ఫీజ్, పాల బిల్, పేపర్ బిల్, హౌస్ హెల్ప్, ఇలాంటివన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. దీంట్లో నుంచి మనం తరిగించేది ఏమీ లేదు. సో వీటినన్నిటిని జత చేసి యాడ్ చేసి మీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ రాసుకోండి. స్టెప్ 4, మనము సేవింగ్స్ గోల్ ప్లస్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో
ఏవైతే నంబర్స్ వేసుకున్నామో వాటిని రెండింటిని యాడ్ చేసి మీ నెట్ ఇన్కమ్ నుంచి తీసివేయండి. అప్పుడు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది బేసిక్గా మీ మంత్లీ బడ్జెట్. ఆ బడ్జెట్ని మీరు వివిధ కేటగిరీస్గా విభజించండి. నేనైతే 4 మెయిన్ కేటగిరీస్ అని సజెస్ట్ చేస్తాను. తర్వాత మీ ఇష్టం, మీకు ఏదైతే అనుగుణంగా ఉంటుందో మీ నెలసరి ఖర్చులకి ఆధారంగా మీరు అలాగే విభజించుకోండి. 4 మేజర్గా నేనైతే సజెస్ట్ చేసేవి ఏంటంటే సర్వైవల్ అంటే ఫుడ్, ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్. సెకండ్ ఆప్షనల్, ఈటింగ్ అవుట్ లేదా బయట తినటం, జొమాటో, స్విగ్గీ నుంచి ఆర్డర్ తెప్పించుకోవటం లేదా షాపింగ్. మూడవది ఇంట్రెస్ట్, హాబీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ కేర్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కింద రాసుకోండి. నాలుగవది అన్ఎక్స్పెక్టెడ్ లేదా మిస్సెలేనియస్ ఖర్చుల కింద నోట్ చేసుకోండి. ఈ 4 లేదా ఎన్ని కేటగిరీస్గా మీరు విభజించుకుంటే ప్రతి దానికి మీరు బడ్జెట్ వేసుకోండి. మీ బడ్జెట్ లిమిట్ ఇది మీకు ఏం చేస్తుందంటే ఇది మీకు గార్డ్ రైల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు హైవే మీద చూసే ఉంటారు, కార్ స్పీడ్గా వెళ్తుంటే తప్పిపోకుండా మనకు పక్కన గార్డ్ రైల్స్ ఉంటాయి. సేమ్ ఈ బడ్జెట్ లిమిట్ కూడా మనకి అలాంటిదే. కార్ తప్పిపోకుండా గార్డ్ రైల్ ఎలా కాపాడుతుందో మనం కూడా ఖర్చులు ఎక్కువ పెట్టి తప్పిపోకుండా ఆ బడ్జెట్ లిమిట్ హెల్ప్ చేస్తుంది. తర్వాత స్టెప్ 5, ఇది మీరు ప్రతిరోజు చేయవలసిన విషయం. మీరు ఆ రోజు చేసిన ఖర్చుని తప్పకుండా పెన్ పేపర్ మీద తీసుకొని మీరు విభజించిన కేటగిరీస్లో ఆ ఖర్చు ఎక్కడ చెందుతుందో అది రాసుకోండి. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు ప్రతిరోజు చేయండి. అవును, కొంచెం విసుగ్గానే ఉంది కదా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ మీరు ఎలా ఆలోచించండి అంటే స్కూల్ నుంచి వచ్చిన స్కూల్ చైల్డ్ చక్కగా హోంవర్క్ చేసుకోవాలి కదా, హోంవర్క్ చేసుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా రాసుకుంటారు, ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతారు. సో ఇది అలాంటిది అనుకోండి. మనం ఫైనాన్షియల్లీ బెటర్ అవ్వాలంటే ఈ చిన్న హోంవర్క్ మనం చేయాల్సిందే. 5 నిమిషాలు మీ రోజువారీలో టైం కేటాయించండి, చక్కగా ఖర్చులు రాసేయండి. ఒకవేళ మనం ఒకరోజు డిలే చేసినా 2వ రోజు రాసుకోవచ్చు, కానీ అలవాటు తప్పితే మట్టుకు మనం మన ఖర్చులను మర్చిపోతాం. సో ఎవ్రీడే సాయంత్రం మీరు పడుకునే ముందు కానీ చక్కగా ఈవినింగ్ టీతో పాటు ఖర్చులను రాయటం నేర్చుకోండి. ఇలా ప్రతి ఖర్చు రాసుకోవటం బేసిక్గా ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఇది నిజంగా అవసరమా, నా గోల్స్కి హెల్ప్ అవుతుందా అని ప్రతిసారి ప్రతి ఖర్చు చేసే ముందు మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది మైండ్ఫుల్నెస్ పెంచుతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మన కకేబోలో. స్టెప్ 6, నెలాఖరు రిఫ్లెక్షన్. నెల ముగింపున మీ ఖర్చులన్నీ రాసుకున్న తర్వాత మీరు రివ్యూ చేయండి. ఎంత సేవ్ అయింది, అనుకున్న గోల్ హిట్ అయ్యారా లేదా. హిట్ అవుతారు, ఎందుకంటే కకేబోలో మనం ముందు సేవింగ్స్ గోల్ తీసేసి తర్వాత వాటిలోనే మనం మన ఖర్చులకు కేటాయిస్తాం కనుక ఏ కేటగిరీలో ఖర్చు ఎక్కువైందో మీరు చక్కగా చూసుకోవచ్చు, ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ నెల మీరు ఏం చేంజ్ చేసుకోవాలో మీకు ఈ రివ్యూ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ ఫైనాన్షియల్ కంట్రోల్ చాలా మెరుగవుతుంది. నన్ను నమ్మండి, మహిళలుగా మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కకైబో ట్రై చేస్తారా? ఇప్పుడు మనం 3వ పార్ట్లో బేసిక్గా నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను, ఒక జీతం ఎగ్జాంపుల్ తీసుకొని. సో మీరు నాతో పాటు ఒక పెన్ పేపర్ తెచ్చుకొని చక్కగా స్టెప్స్ నాతో పాటు చేయండి. సో ఈ 3rd సెక్షన్ నేను డూ ఇట్ విత్ మీ అని పిలుస్తున్నాను. పెన్ పేపర్ తీసుకొని రెడీ అయిపోండి. లెట్స్ గో టు పార్ట్ 3. ఓకే అండి, పెన్ పేపర్తో మీరు రెడీనా? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నేను ఇక్కడ ఒక ఉదాహరణమైన జీతం లేదా నెల ఆదాయం తీసుకుంటున్నాను. నాది కాదు, బట్ ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్. స్టెప్ 1, నెట్ ఇన్కమ్ రాసుకుందాం. ఇక్కడ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్లో శాలరీ మాత్రమే కాదు, నేను సైడ్ ఇన్కమ్ కూడా జోడిస్తున్నాను. ఒకవేళ మీకు కూడా సైడ్ ఇన్కమ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇచ్చుకున్నారనుకోండి, అది కూడా మీకు ఇన్కమ్ లాంటిదే. లేదా మీరు ఎప్పుడైనా వడ్డీకి డబ్బు ఇచ్చుంటే వడ్డీ కూడా మీకు సెకండరీ ఇన్కమే. ఇవన్నీ జోడించి మీ మొత్తం ఆదాయాన్ని రాసుకోండి. ఇక్కడ నేను రాస్తున్నాను శాలరీ 49,000 రూపీస్, అంటే 49,000 రూపాయలు. నేను ఎగ్జాంపుల్ తీసుకున్న పర్సన్ ట్యూషన్స్ చెప్తుంది కనుక తనకి 3,000 అదనంగా ట్యూషన్ నుంచి వస్తాయి. సో తన టోటల్ ఇన్కమ్ ప్రతి నెల 52,000 రూపాయలు. ఇప్పుడు మీరు మీ టోటల్ ఇన్కమ్ రాసుకోండి. నేను 10 seconds పాజ్ ఇస్తాను.
స్టెప్ 2, సేవింగ్స్ గోల్ రాసుకోండి. ఈ ఉదాహరణలో ఈ అమ్మాయి నెలాఖరున ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంది. ట్రిప్ యొక్క బడ్జెట్ ₹1,00,000. సో తను ప్రతి నెల 8,100 సేవ్ చేయాల్సిందే. సో తన సేవింగ్స్ గోల్ ₹8,100, ₹8,100. స్టెప్ 3 అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, అంటే తప్పని ఖర్చులు, మన బాధ్యతలు. తనకి రెంట్ ఉంటుంది ₹8,000, ఎలక్ట్రిసిటీ బిల్ ₹500, మిల్క్ బిల్ ₹600, క్షమించండి జలుబు అయింది. పేపర్ బిల్ ₹220, హౌస్ హెల్ప్ తను ఎక్కువగా వాడుకోదు, సో ₹1,200 మాత్రమే. ఇవన్నీ తన ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. సో వీటిని జోడించి రాసుకుంటే మనకి ₹10,500, ₹10,500 అయింది. ఇప్పుడు మీ ఫిక్స్డ్ ఖర్చులు కూడా మీరు రాసుకోండి. నేను 10 సెకండ్స్ సమయం ఇస్తాను మళ్ళీ. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ అవసరమైతే వీడియోని పాజ్ చేసి మీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ రాసుకోండి. స్టెప్ 4, సేవింగ్స్ ప్లస్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని కలిపి నెట్ ఇన్కమ్ నుంచి తీసివేయటమే. ఇక్కడ నేను తీసుకున్న ఉదాహరణలో 52,000 తన నెల ఆదాయం, దాంట్లో నుంచి 8,100 సేవింగ్స్ గోల్ ప్లస్ 10,500 ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ నేను తీసివేస్తున్నాను. సో మనకు మిగిలింది ఎంత అంటే ₹33,400. స్టెప్ 5, ఇప్పుడు దీనిని 4 కేటగిరీస్గా విభజిస్తున్నాను. ₹33,000 ఎసెన్షియల్, అంటే అవసరమైన ఖర్చులు, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, మెడిసిన్. ఫుడ్కి తనకి దాదాపున ప్రతి వారం 1,200 అవుతుంది అనుకోండి. సో నెలలో ఆల్మోస్ట్ ₹4,800 తన బడ్జెట్. మీ ఎసెన్షియల్స్ రాసుకోవడానికి 10 సెకండ్స్ టైం తీసుకోండి, పాజ్ చేస్తాను. ఆప్షన్, ఇంట్లో బయట తినటం, టేక్అవుట్స్, గప్చుప్, సమోసా చాట్, లేదా కలిసి అందరం ఫుడ్ తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ. సో దాంట్లో 1,200 వేసుకోండి. తర్వాత షాపింగ్ ₹3,000. గిఫ్ట్స్, ఎవరికైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాం, సో దానికి ₹1,000. మీ ఆప్షనల్ ఖర్చులు రాసుకోవడానికి 10 సెకండ్స్, పాజ్. మూడవ కేటగిరీ ఇంట్రెస్ట్, హాబీస్, ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ కేర్, ఇలాంటివన్నిటికీ కలిపి ఒక 3,000 బడ్జెట్. మీ ఇంట్రెస్ట్ యొక్క బడ్జెట్ రాసుకోవడానికి ఇంకొక 10 సెకండ్స్. ఆఖరున అన్ఎక్స్పెక్టెడ్ లేదా మిస్సెలేనియస్ ఖర్చులు. కొన్ని చెప్పి రావు కదండి, బల్బ్ ఫెయిల్ అవ్వటం, ఫ్యాన్ రిపేర్, ఫోన్ ఎక్స్ట్రా ఛార్జెస్, ఏదో ఒకటి. అలాంటివన్నిటిని మీరు అన్ఎక్స్పెక్టెడ్ మిస్సెలేనియస్ ఖర్చులు మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం నాకు 6,000 బడ్జెట్ అంతా మిస్సెలేనియస్లో నేను పెట్టుకోవచ్చు. నాకు అంత పెట్టాలని లేదు అంటే సేవింగ్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ కకైబో మెథడ్తో ఇలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటం కూడా మనకి వీలవుతుంది. ఈ నెల బడ్జెటింగ్లో నాకు ఎక్కువ డబ్బులు చేతిలో మిగిలినట్లయితే నేను సేవింగ్స్ గోల్ పెంచవచ్చు నెక్స్ట్ మంత్కి. లేదా నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఎక్కువ వచ్చాయి అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ బడ్జెట్ని తగ్గించవచ్చు. మేబీ ఆ నెల బయట తినటం లాంటివి లేదా షాపింగ్ లాంటివి తగ్గించుకోవచ్చు. సేవింగ్ గోల్స్ నుంచి తగ్గించడం నేనైతే సజెస్ట్ చేయను. అది ఒకవేళ అలా చేసినట్లయితే మన సేవింగ్ గోల్స్ని మనం రీచ్ అవ్వలేమండి. 4వ కేటగిరీ అన్ఎక్స్పెక్టెడ్ లేదా మిస్సెలేనియస్ ఖర్చులు.
దీనికి 10 seconds టైం తీసుకోండి. అదండి, చాలా సింపుల్. డూ ఇట్ విత్ మీ సెక్షన్ అయిపోయింది. ఐ హోప్ మీరు ఈ చిన్న హోంవర్క్ లేదా అసైన్మెంట్ ద్వారా మీరు ఏదో నేర్చుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది చాలా సూపర్ హెల్ప్ఫుల్ వెపన్ మన మహిళలకి. చాలాసార్లు మనం చేతుల మీద లెక్కలు చాలా వేసుకుంటాం అండ్ వీఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నేను దాన్ని అస్సలు తక్కువ చేయట్లేదండి. కానీ మనం ఈ ట్రాకింగ్ మెథడ్తో, ఈ గోల్స్ డిఫైన్ చేసే మెథడ్తో మనం ఇంకా మెరుగవచ్చు. నేను ఇందాక చేసిన డూ ఇట్ విత్ మీ సెక్షన్ అంతా ఇదిగో మీకు ఇప్పుడు మీ ముందున్న పేజీలో ఎలా రాశానో చూపిస్తున్నాను. ఇలాంటి పేజ్ నేను డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు చక్కగా ప్రింట్అవుట్ తీసుకొని 12 కాపీలు తెచ్చుకోండి. ప్రతి నెల ఒక కాపీ చక్కగా ఒక ఫోల్డర్లో పెట్టుకొని దీన్ని ట్రాక్ చేయటం, రివ్యూ చేయటం పాటించండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వచ్చే వారం స్టెప్ 6 ఏదైతే ఉందో నెలాఖరు రిఫ్లెక్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అప్పటి వరకు మీరు మీ షీట్స్తో రెడీగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో పెట్టిన షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తెప్పించుకోండి, తప్పకుండా మర్చిపోకండి. అదండి ఇవాల్టి వీడియో. చక్కని జపనీస్ మెథడ్తో బడ్జెట్ తయారీ విధానం మీరు నేర్చుకున్నారు, ఎంజాయ్ చేశారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే దీనివల్ల ఉపయోగపడతారని మీకు అనిపిస్తుందో. మళ్ళీ వచ్చే వారం కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టాటా, బై బాయ్.